హాయ్ మేడం. హాయ్. అండ్ డాకు మహారాజ్ గేమ్ చేంజర్ ఈ సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఏ సినిమాకు ఎక్కువ గేమ్ చేంజర్. ఓకే, ఎలా అనిపించింది సాంగ్స్ అండ్ టీజర్? చాలా బాగున్నాయి. డాన్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎందుకు మీకు రామ్ చరణ్ అంటే అంత ఇష్టం? ఆయన చాలా కష్టపడి పైకి వస్తున్నారు. సో ఇంకా మనం కూడా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు తీస్తారు. రంగస్థలంతో నేషనల్ అవార్డు వచ్చేది మిస్ అయింది. పక్కా క్లైమాక్స్ చూశాను, సుకుమార్ గారు అన్నారు గేమ్ చేంజర్ పక్కా నేషనల్ అవార్డు వస్తారు రామ్ చరణ్ గారికి అన్నారు. వస్తే మంచిదే కదా, మన తెలుగు వాళ్ళకి ఇంకా బెటర్ గా బాగుంటది, గ్లోబల్ స్టార్ అనిపించుకుంటాం కదా. రామ్ చరణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటంటే? మేనరిజం, ఆయన స్టైల్ అన్ని బాగుంటాయి. అంటే చూస్తున్న గేమ్ చేంజర్ కి భారీ కట్అవుట్ కూడా పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చూడటానికి అయితే చాలా బాగుంది. కలెక్షన్ వైజ్ గా చూసుకుంటే USA లో దాదాపు సినిమాకు 16 రోజుల ముందే 2,15,00,000 కలెక్షన్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఆయన ఏ మూవీ తీసుకున్నా కూడా పాపులర్ గానే ఉంటది ఎక్కడైనా సరే. భారతీయుడు తర్వాత నెగిటివ్ ఉంది శంకర్ గారికి, సినిమా ఫ్లాప్ అవుతుందని కొంతమంది అంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అన్ని మూవీస్ ఫ్లాప్ అవ్వవు కదా, ఏదో ఒక్కటే లాగా అవుతాయి. గేమ్ చేంజర్ అలా ఏం అవ్వదు, కరెక్ట్ గా హిట్ అవుతుంది. రామ్ చరణ్ గారు ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఎలాంటి రికార్డులు షేక్ అవుతాయి మేడం? ఆల్ ఇండియా రికార్డ్స్ షేక్ అవుతాయి, దానికి మించి అవుతుంది. మేడం, రామ్ చరణ్ గారు అంటే ఇంత ఇష్టం కదా మీకు, ఎందుకు అంత ఇష్టం? ఆయన ఏదైనా ఏ మూవీస్ తీసుకున్నా పర్ఫెక్ట్ ఉంటాయి. డాన్సెస్ కానీ, ఆయన బయట నడుచుకునే విధానం కానీ అన్ని చాలా బాగుంటాయి. పొలైట్ గా ఉంటారు ఆయన. మేడం, పవన్ కళ్యాణ్ గారు అలా పాలిటిక్స్ లో మంచిగా చేస్తున్నారు, సినిమాలో ఇరగదీస్తారంటారా చరణ్ గారు? పక్కాగా ఇరగదీస్తారు, కాన్ఫిడెంట్ అయితే ఉంది. ఈసారి పండుగకి ఫ్యామిలీతో వెళ్తారా, సింగిల్ గా వెళ్తారా మేడం? డెఫినెట్ గా ఫ్యామిలీతోనే వెళ్తారు. ఆయన movies అన్ని ఫ్యామిలీతో చూడొచ్చు. ఎక్కువ సార్లు చూసిన మూవీ? రామ్ చరణ్ దా నేను ఆల్ మూవీస్ ఆయన చూస్తాను. థ్యాంక్ యూ మేడం.